ఏదో కాదు మనం పాపం అనుకుంటాము, అదే పాపము, అది పాపము. ఆ పాపము అంటే ఇక్కడ ఏం చేసినట్టు వీళ్ళు ఇద్దరు దేవుని యొక్క ఆజ్ఞను మీరినారు. లేదు ప్రభా, నేను నీకోసమైనా జీవిస్తా, కానీ నేను చనిపోయిన పర్వాలే, నేను ఉంటాను నీతో పాటు అన్నాడు. తనకు తెలుసు ఏం చేస్తారో, మోసం చేస్తానని దేవునికి తెలుసు. దేవునికి తెలుసు ఆల్రెడీ తను మోసం చేస్తున్నాడని తెలుసు. కానీ అయితే దేవుడు ఎంతో కరుణామయుడు, ఎంతో దయామయుడు. అప్పుడు యూదాకు కూడా చెప్పినాడు, ఇతడే అని కూడా చెప్పినాడు. కానీ తన మనసాక్షి మాట్లాడింది. కానీ అయినా తన మనసాక్షిని విరోధంగా డబ్బు కోసం దేవుని నమ్మేసినాడు. 30 వెండి నాణ్యాల కోసం ఇద్దరు తప్పు చేసినారు. ఆ స్థితి, పాపస్థితి, ఇద్దరు తప్పు చేసినారు. ఇద్దరు నరకానికి పోవాల్సిందే ఖచ్చితంగా. కానీ అయితే ఆయన కరుణామయుడు, దయామయుడు కాబట్టి ఇద్దరిని క్షమించినాడు. కానైతే ఇద్దరు క్షమించిన, ఒక్కడి క్షమాపణ అంగీకరించినాడు, ఇంకొకరి క్షమాపణ అంగీకరించలేదు. ఎందుకు కారణం అంటే, కారణం ఏం తెలుసా? పేతురు ఏం చేసినాడు? పశ్చాత్తాపడినాడు. తాను తప్పిపోతాడని చెప్పినాడు, తప్పిపోయినాడు. తర్వాత జరిగిన సందర్భం కూడా మనకు తెలుసు. పశ్చాత్తాపడిపోయినాడు. ప్రభా, వెక్కి వెక్కి ఏడ్చినాడు. నువ్వు చెప్పిన ప్రభా, నిజంగానే ముందుగానే నేను ఆవేశంగా మాట్లాడినా, ఈ విధంగా అయిపోయినా, ఈ విధంగా చేసిన ప్రభా, నన్ను క్షమించు ప్రభా. వెంటనే ప్రభు క్షమించినాడు. కానైతే యూదా పశ్చాత్తాపడిన, ఎటువంటి పశ్చాత్తాపడినాడు? ఎంత ఘోరమైన పశ్చాత్తాపడినాడు దేవుని అప్పగించి అంటే, అది మారు మనసు పొందే పశ్చాత్తాపం కాదు, తనను తాను ఊరు పెట్టుకుండే పశ్చాత్తాపం. సైతాను తనలో ఉంది, తనను మరణానికి తీసుకువెళ్తుంది. ఆ పశ్చాత్తాపడుతున్నాడు. ఓ నీతిమంతుని ఈ విధంగా అప్పగించాను కదా, నేను ఈ విధంగా చేశాను కదా, ఈ నా 3-4 సంవత్సరం నుంచి ఆయనతో నేను పెరిగినాను కదా, ఆయనతో పాటు తిన్నాను కదా, ఆయనతో పాటు పండుకున్నాను కదా, ఆయనతో పాటు సేవ చేసినాను కదా, ఎటువంటి వ్యక్తిని నేను అప్పగిస్తాను. కానైతే అతని పశ్చాత్తాపము సరైన విధంగా లేదు. హృదయంలో సాతాను ఉంది. ఆ పశ్చాత్తాపము పేతురు వల్లే యేసు ప్రభు దగ్గర, ప్రభా నేను తప్పు చేసినా, నన్ను క్షమించు, నన్ను క్షమించంటే ఇస్కరియోతు కూడా అయినాడు. ఈ 12 మంది అపోస్తలుల్లో ఇప్పుడు కూడా లెక్క ఉండిండు. తను చేసిన పాపను బట్టి, తనలో ఉండి నివసించే సాతాను బట్టి తను చివరిగా మరణానికి అప్పగించుకున్నాడు. ఎటువంటి మరణము? ఘోరమైన మరణము, నాశనకరమైన మరణము. ఈ లోకంలో అందరికీ కలగని మరణము కలిగింది. ఏం చేసినాడు? అపోస్తలుల కార్యము మర్చిపోయాను ఎక్కడుందో, కొంచెం ఏమనుకోవద్దండి. ఈ మధ్య గుర్తు లేదు నాకు, ఈ మధ్య కొంచెం గుర్తుకు రావడం లేదు. ఇస్కరియోతు తను ఉరి పెట్టుకొని చనిపోయినని, చెట్టుకు ఉరి పెట్టుకొని చనిపోయినప్పుడు అతని పేగులన్నీ బయటికి వచ్చి చనిపోయినాడని వాక్యం రాయబడింది. ఈ మధ్య నాకు గుర్తు ఉండడం లేదు. 18 1వ అధ్యాయం కదా, చదువుమా.
ఆ, 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 అది ఇది అపోస్తల కాలంలో జరిగింది. ఇక్కడ రాయబడింది వాక్యంలో. చూడు, ఇటువంటి పశ్చాత్తాపం అవసరమా? యేసుక్రీస్తు దగ్గర పశ్చాత్తాపం అవసరమా? శారీరకమైన పశ్చాత్తాపం మరణం తీసుకొస్తుంది. ఆత్మీయ పశ్చాత్తాపం ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర తీసుకొస్తుంది. రెండిట్లో మనం ఆలోచించాలి. యేసుక్రీస్తుని మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నావు? ఈ యొక్క దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నావు? నిజంగా యేసు ప్రభుని స్వీకరించినావు? యేసు ప్రభులో నిలిచి ఉండవా లేదా? యేసు ప్రభుని స్వీకరించడం మంచిదే. యేసు ప్రభులో నిలిచి ఉండడం మరీ ముఖ్యమైనది. నువ్వు ఆ విధంగా జీవిస్తున్నావా? ప్రతిదినము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నావా? ప్రతిదినము ప్రార్థన చేస్తున్నావా? ప్రతిదినము బైబిల్ చదువుతున్నావా? ఆత్మ జీవితంలో ఎదుగుతున్నావా? ఎంత మమేకమైనావు? ఎంత పాపం వదిలిపెడుతున్నావు? దేవునికి ఎంత సామీప్యంగా జీవిస్తున్నావు? దేవునిలో ఎంత ఉండావు? ఇది దేవుడు కొడుకుండే పవిత్రమైన బలలో మనం చేరినామంటే ఎంత పవిత్రంగా జీవిస్తున్నావు, ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నావు అనేది ముఖ్యం. నువ్వు దేవునికి ఎంత సామీప్యంగా ఉన్నావు, దేవుని యొక్క సన్నిధి ఎంతగా అనుభవిస్తున్నావు అనే గుర్తే ఈ బల్ల. అంతేగాని మనం ఏదో అనుకుంటున్నాం. ఆత్మీయ జీవితంను ఒకసారి పరిశీలించుకో. ఎవరో పరీక్షించడం అవసరం లేదు. నీ తప్పులు నీకు తెలుసు. ఈ పోయిన వారం నుంచి ఈ వారం వరకు ఏ విధంగా జీవించినావు? పోయిన వారం కొంచెం తక్కువ ఉన్నావు ఆత్మీయంగా. ఈ వారంలో నువ్వు ఆత్మీయంగా ఎదిగినావా? పోయిన వారానికి ఈ వారానికి నువ్వు ఆత్మీయంగా జీవించినావా లేదా? అది ముఖ్యమైనది. ఆత్మీయత పెరగాల. అదే ట్రాన్స్ఫర్మేషన్. మనము పరిపూర్ణతలోనికి పరచబడుచు ప్రతి దినము అభ్యాసం చేస్తున్నప్పుడు పరిపూర్ణతలోనికి మనము కొనసాగుతాం. ఎందుకంటే మనము ఆత్మ జీవితంలో దేవుడు కోరుకునేది, నువ్వు రక్షణ పొందావు మంచిదేమా, నువ్వు పరిశుద్ధపరచబడాలి కదా అని అడుగుతారు. నువ్వు పరిశుద్ధపరచబడితే తర్వాత చెప్పిన ట్రాన్స్ఫర్మేషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ నీ జీవితంలో జరిగింది. తర్వాత నీలో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందంటే నీళ్ళు ఎవరు కనపడాలా? నీ చూసినప్పుడు నీ ముఖంలో ఎవరు కనపడాలా? యేసుక్రీస్తు కనపడాలా? ఇప్పుడు అద్దంలో చూసినప్పుడు ఏమో కనిపిస్తుంది ఎదురుగా? నీ ముఖం ఏ విధంగా కనిపిస్తారు? ఇప్పుడు నువ్వు ముఖం చూసినప్పుడు యేసుక్రీస్తు ముఖం వల్లే కనపడాలా ప్రతి ఒక్కరికి. అది అందుకోసమే బల్ల ఉండేది. బల్ల ఏదో ఆచారం కాదు, ఏదో ఆచరించాలని కాదు. ఈ ఒక ఏదో ప్రతిదినం వస్తున్నాము, ఏదో అందరు తీసుకుంటున్నారు, ఏదో జీవిస్తున్నాము, ఏదో పోతాము తింటున్నాము, రోజు వాళ్ళు తింటున్నారు కదా మేము తింటున్నాం కదా అని కాదు. మనం పరీక్షించుకోవాలి. మనం ఏ విధంగా జీవిస్తున్నామని పరీక్షించుకోవాలి. ఆ జీవితము ఎటువంటి జీవితం అంటే దైనందిక జీవితంలో మన గురించి మనము తెలుసుకోవాలి. మొట్టమొదటిగా తెలుసుకున్నాం కాబట్టి రక్షణ పొందడం మంచిది కాదండి. తర్వాత ఘట్టము ఎంతో ముఖ్యమైనది. ఆ పరిశుద్ధపరచబడడం ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఈ ఘట్టం ప్రతిదినం చేస్తున్నావా లేదా? ఓసారి మనమే పరీక్షించుకొని మన హృదయాలన్నిటినీ దేవుని ఎదుట ఉప్పి, ప్రభా పోయిన వారమంతా మీరు కాపాడినారు, నాకు భోజనం పెట్టినారు సరైన టయానికి, ప్రభా అన్న ఆహారాలు అన్నీ ఇచ్చినావు, జ్ఞానం ఇచ్చినావు, అన్నీ చేస్తున్నా కానీ ఆత్మీయ జీవితంలో ఈ వారం రోజులు నేను సరిగ్గా జీవించలేకపోయిన ప్రభా, ఈ సంవత్సరం రోజులు సరిగ్గా జీవించలేకపోయిన ప్రభా, ఈ నెల రోజులు సరిగ్గా జీవించలేకపోయాను ప్రభా. అన్నీ చేస్తున్నావు. ఇశ్రాయేలును పరీక్షించింది ఎందుకు? వారు ఆ విధంగా నడుస్తారు లేదా అని తెలుసుకోనికి
ఆయన ఆజ్ఞలు ఇచ్చినంట, కట్టలు ఇచ్చినంట, విధులు ఇచ్చినంట. ఎందుకు? వాడిని పరీక్షించడానికి. ఆ విధంగా చేస్తారో లేదో అని మనం పరీక్షించుకో. అన్నీ ఇచ్చినాడు దేవుడు. ఈ సంవత్సరం రోజులు నీకు భూమి పట్టకపోతే ఏమైందో నీకట. కానీ దేవుడు ఎంతో ప్రేమమయుడు. నువ్వు వ్యతిరేకంగా జీవించినా, ఎంత దుర్మార్గంగా జీవించినా, తన శరీర అవసరతను మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యం చేయలే. తన అవసరత ముఖ్యమైనది. ఏం అవసరత? శరీర అవసరత కాదు. శరీర అవసరత ఎట్లా తెలుస్తాడు? ఆత్మీయ అవస్థ. ప్రభువుని ఎంతగానో దైనందిక జీవితంలో మమేకమైనావు, దేవునితో అంటుకట్టుబడినావు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడింది. ఏమని రాయబడింది? 15 యోహాను సువార్త 4వ వచనం చదవమ్మా. అది ఆ ఫలింపు కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఇంతకాలం మీరేమనుకుంటున్నారో? ప్రతి ఒక్కరు రక్షణ పొందినాం, మేము పర్వాలేదు, రక్షణ పొందాం కాబట్టి మేము పరలోకం పోతాం, మా కథ బాగుంది అనుకుంటున్నారు. తప్పది. రక్షణ పొందినాం, రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధపరచబడినావు లేదా అని అది దేవుడు చూసేది. నువ్వు ఎంత దేవునిలో కొనసాగుతున్నావు, ఆత్మీయ జీవితంలో ఎంతగా ఎదుగుతున్నావు అనేది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దానికోసమే వేచి చూస్తున్నాడు. నా బిడ్డ మారుతాడా? ఈసారన్నా బలహీనత నుంచి తప్పింపబడతారా? దాని నుంచి విడిపింపబడతారా? చూస్తూనే ఉన్నాడు. ప్రభు చూస్తున్నాడు. నా బిడ్డ నన్ను అడుగుతుందా? అడగదా? ఇంకా చూస్తూనే ఉందా? ఫోన్ ఉంది, ఒక ఫోను. ఆ ఫోన్లో చూస్తూ ఉన్నాం. ఫోన్ షార్ట్స్ ఉంటాయి, షార్ట్స్ చూస్తూనే ఉంటాము. ఏమంటాయి వస్తుంటాయి, చూస్తూనే ఉంటాము. అలవాటు అయిపోతుంది పూర్తిగా. దాని నుంచి విడిపింపబడాలని దేవుడేమో కోరుకుంటున్నాడు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడు మా బిడ్డ అడుగుతుంది, ఈ షార్ట్స్ నుంచి విడిపించాలా? అడిగితే కదా, నా బిడ్డ అడిగితే కదా. ఇప్పుడు అడగంది అమ్మాయిన బువ్వ పెట్టదంట, సామెత ఉంది. అడగంది ఎవరైనా బువ్వ పెట్టబోతే యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడు. ఆయన అడిగితే వెంటనే సాయం చేసేవాడు ఉన్నాడు. నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆయన 10 అడుగులు ముందు వేసేవాడు ఉన్నాడు. అటువంటి దేవుడు, ఎంతో ప్రేమ స్వరూపమైన తండ్రి. నువ్వు అడగాల కదా, నా బలహీనత నుంచి తప్పించు ప్రభువా. నేను షార్ట్స్ చూస్తున్నాను, పనికిరానివి, వ్యర్థమైనవి, పనికి వచ్చేవి ఏదైనా కానీ చూస్తూనే ఉన్నాను. ఊరికే తిప్పుతున్నాను, అది తిప్పుతున్నాను, ఇది బాగుంది తిప్పుతానే ఉన్నా. టైం చూస్తే ఎంత అయిపోయింది? 1 గంట అయిపోయింది. 1 నిమిషం ఉన్నట్టుంది. దేవుని సన్నిధిలో 1 నిమిషాలు కూర్చుంటే గంట సేపు కూర్చున్నట్టుంటుంది. షార్ దగ్గర కూర్చుంటే గంట సేపు అయినా 1 నిమిషం ఉన్నట్టుంటుంది. ఎందుకు? అది నీకు మనసుకు నచ్చింది, ఎంతసేపు అయినా చూడవచ్చు అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినప్పుడు, దేవుని వాక్యము ఏ విధంగా నిలకడగా ఉంది నువ్వు చదివినప్పుడు, దాన్ని స్పర్శించినప్పుడే మాత్రమే అనుభవం వస్తుంది. ఎన్ని గంటలు చదువుతావో నీకు తెలియదు. దేవుని వాక్యము నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా నువ్వు ఎంతసేపు చూస్తున్నావో, ఒకవేళ 6 గంటలు చూస్తున్నావో కంటిన్యూగా. కానీ ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యమును స్పృశిస్తే, నువ్వు రుచిస్తే, అనుభవిస్తే నువ్వు ఎన్ని గంటలు చదువుతావో నీకే తెలియదు. అది దేవుడు కోరుకునేది. దేవుడు బలహీనత నుంచి విడిపించాలని కోరుకుంటున్నాడు. కానీ నా బిడ్డ అడగడే. నా బిడ్డ అడిగితే కదా నేను సాయం చేసేది. నా బిడ్డ అడిగితే కదా సాయం చేసేది. ఎదురు చూస్తున్నాడు, చేతులు చాచి ఎదురు చూస్తున్నా. నా బిడ్డారా నేను నీకు సహాయం చేస్తా. నేను తప్ప నేను ఎవరు విడిపించలేరు. నేనే మార్గమును, నేనే సత్యమును,
నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరే కానీ దేవుని దగ్గరికి వెళ్ళలేరు. నా బిడ్డ అని చేతులెల్లా దీని వల్ల చాచి అడుగుచున్నాడు. ఆయనకు మన మాదిరి దౌర్జన్యం చేయడు. ఎందుకంటే ఆయన దౌర్జన్యం చేయబడిను అని ఉంది, కానీ దౌర్జన్యం చేయడు. ఎందుకంటే ఎంతో మర్యాద పూర్వకమైన దేవుడు. అందుకే హృదయపు తలుపున దేవుడిని తట్టుచున్నాడు. ఆయన పోలేకనా పోతాడు. ఆయనకి ఏమి కావాలంటే సమస్తం సాధ్యమే. పోలేక కాదు, తట్టుచునే ఉన్నాడు. వాన వస్తుంది, వరద వస్తుంది, అన్నీ పడుతున్నాయి, ప్రతి ఒక్కటి పడుతుంది. అయినా వేచి ఉన్నాడు. తడిచిపోయింది, ముద్ద కట్టిపోయింది, అయినను వేచి ఉన్నాడు. ఎందుకంటే దీర్ఘశాంతము. నా బిడ్డ రక్షించాలి, నా బిడ్డను నేను చేర్చుకోవాలి. ఎందుకంటే నేనే ఆమెను సృష్టించాను, నేనే అతన్ని సృష్టించాను. నా బిడ్డ, నేను సృష్టికర్తను కదా, నేనే కదా నిర్మాణకుని. నేను విడిచిపోతే లోకంలో ఎవరు రక్షిస్తారు? నేను రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? నేనే కదా ప్రతి ఒక్కరు రక్షించాల్సింది అని దేవుడు ఎంతో ఎదురుస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంతగా ఎదురుచూపు కల్వరిలో చూస్తున్నారు. యేసు వైపు మనం ఒక్కసారి చూసి, ప్రభువా ఆ కల్వరిలో నువ్వే కదా నా కోసము, ప్రభువా నీ శరీరము తుంచబడింది ప్రభువా, విరువబడింది ప్రభువా, ముక్కలు చేయబడింది శరీరము ప్రభువా, రక్తధారాలని కారాయి కదా ప్రభువా, నీ యొక్క ప్రభువా శరీరం నుంచి స్రవించే ప్రభువా, 6.5 లీటర్ల రక్తము స్రవించిపోయింది కదా. చివరి రక్తపు బొట్టు వరకు ఆయనకు సమస్తమును కాల్చారు. ఒక ఇంచు కూడా కొంచెం కూడా ఎత్తిపెట్టుకోలేదు. ఉండే ఆ రక్తం అది కూడా కారిపోయింది. ఎట్లా కారిపోయింది? ఒక సైనికుడు వచ్చి పొడిచినాడట. అది పొడిచినప్పుడు పక్కన నుంచి అది కూడా కారిపోయింది. నీళ్ళు రక్తం చివరిగా ఉండేది అదే, నీళ్ళు రక్తం కూడా కారిపోయింది. ఏమీ లేదు ఆయనలో, ఏమీ లేదు. ఒట్టిగా అయిపోయినాడు. రాయలసీమ ప్రకారం ఒట్టిగా అయిపోయినాడు. అంటే ఏమీ లేదు తనలో ఉండేది, ఒక్క కుసమైనా లేదు రక్తం ఆయనకు. అటువంటిగా బాధపడినాడు యేసుక్రీస్తు ప్రభు. అటువంటి ప్రేమామయుడు యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని మీరు అడగమని ప్రభు కోరుతున్నాడు. ఎప్పుడైతే విశ్వాసంతో 6.5 లీటర్ రక్తం చిందించాడు కదా, ఇప్పుడెట్టా ఇంతకాలం ఉంటుందా? 6.5 లీటర్ రక్తము ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది? 2024 సంవత్సరాలు అయిపోయింది కదా. 6.5 రక్తం ఏ విధంగా? 6.5 లీటర్ రక్తం ఎప్పుడో అయిపోయింది కదా అనుకుంటారు. కాదు, ఆ విధంగా కాదు. విశ్వాసము చేత, కృపచేత మీరు రక్షింపబడినాడు. ఆయన 6.5 లీటర్ రక్తం కార్చినాడనే నువ్వు అప్పుడే రక్షణ. అది దేవుడు కోరేది. ఈ పవిత్రమైన బల్లలో మన హృదయాలన్నీ పవిత్రం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా క్షమించు, మేము ఇన్ని సంవత్సరాలు సరిగ్గా జీవించలేదు, ఏదో అనుకున్నాము, ఏదో మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి మేము క్రైస్తవులం కాబట్టి వచ్చేస్తున్నాం, ఏదో వాళ్ళ ఆచార ప్రకారం చేస్తున్నారు కాబట్టి మేము ఆచార ప్రకారం చేస్తున్నాం అనుకున్నాం. కానీ మేము నిజంగా ఆ విధంగా జీవించలేకపోయాం. ప్రభా నువ్వు ఈ విధంగా చేసావా మా కోసమై అని నీ హృదయపూర్వక దేవుణ్ణి అడిగి క్షమాపణ కోరి దేవుని సన్నిధిలో ఎవరైతే రక్షింపబడి ఆత్మీయ పతన స్థితిలో ఉన్నారో వారిని సరి చేసుకొని వారి హృదయంను పరివర్తన చెందినట్లు ప్రభువుని కోరి ఈ బలలో పాలు పొందాలి. అదే మనకు సాదృశ్యంగా మధ్యగుంది. ఈ మధ్యలో ఎందుకు పెట్టినారు? అందరికీ మధ్య
కాబట్టి అందరికీ మధ్యలో ఉంది. కాబట్టి మనందరూ పవిత్రపరచబడాలి. ఇక్కడ నేను నిలబడినా నేనేమో మంచివాడిని కాదు, నేను కూడా పవిత్రపరచబడాలి, నేను కూడా ఆ విధంగా జీవించాలి. నేను ఒకవేళ సరిగా లేకపోతే నేను ఆ విధంగా చేసుకోవాలి. మీకు చెప్పేవాళ్ళు మీరే కాదు, మీకే అనుకుంటున్నామేమో కాదు, నాకు కూడా మీరు అనుకుంటున్నారు. ఇది ఒకరికే కాదు, ప్రతి ఒక్కరికి, నీకు, నాకు, మనకు, మన వ్యక్తిగతంగా మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, ప్రభు సన్నిధిలో మనము దేవుని క్షమాపణ అడిగి, ప్రభా ఈ వారమంతా నేను సరిగా జీవించలేదు, దయతో నన్ను క్షమించము. ఈరోజు నుంచి నేను ప్రభా రేపు వారం వరకు నీకు ఇష్టపూర్వకమైన జీవితం జీవించాలి. ఆ విధంగా జీవించేట్లు నీ యొక్క సహాయము దయచేయము. ఆ సహాయం ఎట్టొస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా ఎరుగుతావో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో వస్తాడు, ఆయన నివసిస్తాడు. యోహాను సువార్త ఉంది, తండ్రి నేను మీ యొద్ద నివసిస్తామని ఉంది వాక్యం. ఒకసారి చదువుదామా ఆ మాట? యోహాను సువార్త అర్థం కాదా? అది 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 ఇది ఎవరంట నివసించేది? నేను నా తండ్రి అంట. వాళ్ళిద్దరే నివసించేది. ఇక్కడ చూపిస్తాం ఇంకోటి కూడా, 16:8 ఎవరు వస్తానంట? ఆయన వచ్చి అంటే ఎవరు అక్కడమ్మా? ఏమని అర్థము? పరిశుద్ధ ఆత్మ దేవుడు మన హృదయంలో నివసించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధ ఆత్మ దేవుడు, తండ్రైన దేవుడు, ముగ్గురు ఉన్నారు. ఏక దేవుడు ఆయన నివసిస్తున్నాడు, మనను పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన వచ్చి మనను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యంలోకి మనం నడిపించాలంటే ఎవరు నడిపిస్తారు? ఈ లోకంలో మనము ఇట్లా పోడా అని చెప్తాము. ఒకవేళ ఆత్రలో పోతే ఏమన్నా జరిగిందనుకో, నువ్వే కదా చెప్పింది, ఈ విధంగా జరిగింది అంటారు. కానీ అయితే పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యము, సత్యంలో కూడా కాదు, యేసు ప్రభువు నేను సత్యం అన్నాడు, ఆ సత్యంలోకి సర్వసత్యంలోకి నడిపిస్తారంట యేసుకి. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. ఆ నడిపింపులో అసలుకి ఏ అవరోధాలు ఉండవు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనము సర్వసత్యంలోకి నడిపింపబడతాం. ప్రభువు ఎదురు చూసేది కూడా అందుకోసమే. మనము ఈ లోకంలో బతికితే ఒక 70 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు, కొన్ని ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే అక్కడ పొల్యూషన్ ఏమి ఎక్కువ ఉండదు కాబట్టి అంటే 150 సంవత్సరాలు. జపాన్ లాంటి దేశంలో ఉండరు ముస్లిం వాళ్ళు, అట్లా అన్ని సంవత్సరాలు బతకడం ఇంకా అంతే, లాస్ట్ కదా, తర్వాత పోవాల్సిందే. అన్నికన్నా మనకున్న ధైర్యం ఏమంటే, ఈ యవ్వన కాలంలో ఇప్పుడు నేను చనిపోతే ఆ సర్వసత్యంలోకి పోతా, అది నమ్మకం. ఆ సర్వసత్యమే మనం నడిపించేది. ప్రభువు మనల్ని కోరుకుంటున్నాడు, ఒకసారి బలలో మనం చేసే వారంగా పరీక్షించుకొని
దేవుని వద్ద క్షమాపణ పొంది ఆ విధంగా జీవించకుండా మన హృదయాలన్నింటినీ ప్రభు చెంత పాడేసుకొని, ప్రభా క్షమించండి, నన్ను పవిత్రపరచండి, ప్రభా సరిగా జీవించలేకపోయినాను, ఇప్పుడన్నా ఈరోజు నుంచి నేను ఆరంభిస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయనట్లుగా మీరే సహాయం చేయమని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని ప్రార్థించిననుకో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, కార్యం జరిగిస్తాడు సంపూర్ణంగా. అప్పుడు మనము సర్వసత్యంలోకి నడిపింపబడతాం. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. దయచేసి మా కళ్ళు మూసుకునండి. బాప్తీసానంలో సాక్ష్యం ఇచ్చినటువంటి వారు తమను మనం పరీక్షించుకొని బల్ల పాల్పొందుటకు ప్రభు సాయం చేయను గాక. ప్రజలుగా నన్ను మమ్మల్ని మీరు సమకూర్చి తండ్రి ఆరాధనలోనూ తిరిగి బలలో పాల్పొందక మునుపు మీ దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు. నిజముగా ప్రభువా, వాక్యం అనేటువంటి కత్తిని చేతపట్టుకొని పరిశుద్ధాత్మతో ఈ లోకంలో ప్రతిబింబించే పరిస్థితి ఎందు మీ మీద ఆధారపడి జీవించినప్పుడు ఆలోచనకర్త ఉండి మీరు నడిపించేటువంటి దేవుడు, ఇంతటి గొప్ప దేవుని యొక్క ప్రేమను విసర్జించినటువంటి వాడిని వారమై ప్రభా ఎన్నో సందర్భాలలో మీకు ఆయాసము కోపము రేపి యూదా వలె ప్రభువా మరణానికి ఆత్మీయ మరణ స్థితికి మేము పడిపోయినటువంటి వారంగా ఉన్నాం. దయతో కనుకరించండి, క్షమించండి, సమకూర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఆనాడు ప్రభువా మిమ్మల్ని వెంబడిస్తూ ప్రభువా మీ యొక్క వాక్య బోధన వింటూ అడ్డు కట్టబడినటువంటి తీగవలే ఉన్నప్పటికీ ఫలింపలేనటువంటి వాడుగా ఇస్కరియోతు భయంకరమైనటువంటి మరణాన్ని పొందినటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి మరణ స్థితిలోనే ఈనాడు మేము కూడా ఉన్నామని ఒప్పుకొనిచున్నాం. దయతో కనుకరించండి. అయితే పేతురు ఇలాగా సరి చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు తన బలహీనతలను. వాటన్నిటి నుంచి ప్రభువా మీరు విడిపించగలిగినారు. అటువంటి స్వభావమును అటువంటి జీవితం కలిగి ఉండడానికి మాకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దుడుకు స్వభావం అనేటువంటి వాడు, కోపం కలిగినటువంటి వాడు, తొందరపడి ఆయా పనులు చేసేటువంటి స్వభావం నుంచి మీరు పేతురుని విడిపించి మీ పరిచర్య కొరకు ఇలాగా వాడుకున్నారు. అలాగా నన్ను మమ్మల్ని కూడా మీ ప్రియమైనటువంటి జనాంగంగా ఏర్పరచుకున్నారు కనుక రాకడ వరకు నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉండటంలో దినదినము మమ్మల్ని ఆలోచనకర్తవై నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరు మరణించి తిరిగి లేచి ప్రభువా మీ శరీరానికి రక్తానికి సాదృశ్యముగా గుర్తుగా ప్రభువా ఈ రొట్టె ద్రాక్షరసం ఉంచినారు కనుక ప్రభువా మీ యొక్క రక్త మాంసములు
సాదృశ్యంగా ఈ రొట్టెను ఉంచినారు. మీ స్వభావం కలిగి మేము కూడా జీవించడంలో సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞాస్తులు చెల్లించి విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని చేయడని చెప్పిన కనుక ఎవరైతే వాక్యానుసారంగా సరి చేసుకుని సిద్ధపడినారో మీరందరూ కూడా మీ కుడి చేతిని చూపించినట్లయితే మీ దగ్గరికి రొట్టె తేయబడుతుంది. పరిశుద్ధమైన తండ్రి, నమ్మదైన ప్రభువా, దేవుడు మీ కృపలో భద్రపరిచి ప్రభువా మీకు బలలో మీ శరీరానికి సాదృశ్యమైనటువంటి పాల్పొందుటకు సాయం చేసిన విధానం బట్టి వందనాలు. తిరిగి ప్రభువా మీకు రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసంలో పాల్పొందక మునుపు మా యొక్క రక్త స్వభావంలో విడిచిపెట్టి అయినా మీ స్వభావమును మీ ఉద్దేశములను ప్రభువా మేము జరిగించేటువంటి వారముగా అటువంటి స్వభావం కలిగి జీవించటకు సహాయం చేయండి. ప్రభువా నా కొరకు మా కొరకు మీరు చివరి రక్తబొట్టు వరకు కూడా మీరు కార్చినారు. ప్రభువా సమస్తమును మీరు కోల్పోయినారు. స్వరూపమైన లేదు, సొగసైన లేదు, నైనా గాయము లేని స్థలము శరీరంలో ఏమీ లేదు. అంతగా బాధింపబడి ప్రభువా మీ యొక్క రక్తము పూర్తిగా మీరు కార్చిన విధానాన్ని బట్టి నేను కుదురుని వందనాలు చెల్లిస్తున్నాను. అటువంటి మీ యొక్క రక్తంతో మాకు మీరు విడుదల దయచేసినారు కనుక మా యొక్క పాప స్వభావం నుంచి, ఆలోచనల నుంచి, తలంపుల నుంచి, పాప జీవితం నుంచి విడిపించి పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపడుచున్న రక్తం వలన కొత్త నిబంధన సెలవు ఇచ్చిన కనుక మీరైతే రొట్టెల్లో పాల్గొన్నారు. తిరిగి మరొకసారి మీ కుడి చేతిని చూపించినట్లయితే మీ దగ్గరికి ద్రాక్ష రసం తేయబడుతుంది.
మహాపరిశుద్ధమైన తండ్రి, నమ్మదైన ప్రభువ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువై ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి కాపాడి మరొక పరిశుద్ధ దినము నాయన మీ యొక్క మందిర ఆవరణంలో మీ ప్రజలకు నన్ను మమ్మల్ని మీరు సమకూర్చి ప్రభువా, అపరిశుద్ధమైనటువంటి మలినటువంటి నన్ను మమ్మల్ని మీరు పరిశుద్ధపరిచి ప్రభువా మీ జనాంగంగా మీ బిడ్డగా ఏర్పరచుకొని మీ యొక్క రక్తంలోను శరీరంలో పాలు పొందేటువంటి అవకాశము మాకు మీరు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు. నిజంగా ప్రభువా, ఈ రొట్టె మిగిలినటువంటి రొట్టె ద్రాక్షరసము ఇంకనూ రక్షణ మారు మనసు లేని మీ బిడ్డల కొరకు మీరు సిద్ధపరిచినారు కనుక అటువంటి వారందరినీ మీరు దర్శించండి. ప్రభువా, రక్షణ మారు మనసు దయచేయండి. మీ చిత్తము మీ ఏర్పాటు చొప్పున మీ ప్రజలైనటువంటి వారిని మీరే నడిపించండి. ప్రభువా, కనుగరించి కృప చూపండి. పెనేలో ప్రార్థన మందిరం ఏర్పరచుకొని మీరు జరుగుతున్న ప్రతి ఒక్క నియామకుడిలో మీరే తోడుగా ఉండండి. నైనా అన్ని దర్శించండి. ప్రభువా, రక్షణ మారు మనసు దయచేయండి. ఇలాగ ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నారో, అవసరాల అక్కర్లో ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, శారీరకంగాను ఆత్మీయంగాను మీరే బలపరిచి ప్రభా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఋతమ్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నేను వృద్ధాపంలో ఉంటుండగా పరిపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి. అలాగే నా ప్రభువా, మరి హరి కొరకు, వారి మిస్సెస్ కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారిని దర్శించండి. రక్షణ మారుమనసు దయచేయండి. అది కూడా పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇలాగూ ప్రభువా, మరి కొండాపురము మరి డానియల్ నన్ను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లల యొక్క చదువులో మీరే తోడుగా ఉండండి. మరి అక్క కూడా ప్రభు కడపకు ట్రాన్స్ఫర్ కాగలటకు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కనుగరించి కృప చూపండి. ఇలాగో ప్రభు కిరణ్ కొరకు, గుణశేఖరు, రాకేష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నేను వారి చదువులోనూ మీరే తోడుగా ఉండండి. ప్రతి ఒక్క అవసరకర మీరే తీర్చమని ప్రార్థన చేస్తూ ఉంటాం. వారి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకం చేసుకుంటూ సహాయం చేయండి. ఇలాగ నా ప్రభు స్వర్ణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. పరిపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్క విధమైనటువంటి శోధన అపాయం నుంచి మీరే తప్పించండి. ప్రభు మరి మన కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. బిడ్డను దర్శించండి. రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కనికరించి ప్రభు చూపండి. అలాగనైనా తండ్రి మరి ఏలేమని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు జ్వరము ఆ యొక్క బలహీనతలో ఉంటుండగా మీ హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి. నేను అన్నను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. లగ్జెండ్ అన్నాను. నైనా మరి మీ వారి కుటుంబాన్ని కూడా మీ హస్తంతో భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కనుకరించి మనం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి. అలాగే ప్రభు సండే క్లాస్ పిల్లలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి. వారి తల్లిదండ్రులను, తోడబుట్టినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాం. రక్షణ మారు మనసు మీరే దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటాం. గత దినంలో ప్రభు ఇతబడి వాక్యాన్ని మీరే ఫలింపు చేయండి. తగు సమయంలో ప్రభు మీ ప్రజలను దర్శించి ఒప్పించి ప్రభువ పాపం నుంచి విడిపించి నూతనమైనటువంటి స్వభావం జీవితంలో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పెనియలు ప్రార్థన మందిరములు ప్రభు మరి మీరు ఆత్మలను నైనా మరి సమకూర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. శబ్ద తరంగం ద్వారా వాక్యం విన్నటువంటి వారిలో కూడా మీరే కార్యం జరిగించండి. సువార్త ట్రాక్స్ పత్రికలు పంచినటువంటి తీసుకునేటువంటి వారిలో కూడా మీరే కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగన ప్రభు రాకడ వరకు నమ్మకంగా జీవించడంలోనూ నైనా మీ యొక్క పరిచర్యలో నీతిగాను, యథార్థంగా, నమ్మకంగా కొనసాగట్లో బలహీనమైనటువంటి నన్ను మమ్మల్ని కూడా మీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకునండి. నైనా మమ్మల్ని కూడా మీరు మీ పనిముట్టుగా ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి వందనాలు. మరి నమ్మకంగాను, యథార్థంగాను మీ మీద ఆధారపడి జీవించటకు సహాయం చేయమని మరి ఈ వారం అంతా మీ చేతికి అప్పచెప్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.